love easy, learn love easy. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఎన్నో పక్షులు జంతువులు సంతోషంగా కలిసి ఉండేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. చుట్టూ ఎత్తైన చెట్లు పచ్చని గడ్డితో ఎంతో అందంగా ఉండేది. ఆ అడవిలో బుజ్జి పిచ్చుక దాని తల్లిదండ్రులతో ఒక పెద్ద మామిడి చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తున్నారు. అదే చెట్టు మీద కోకిల, రామచిలుక, కాకి వంటి పక్షులు కూడా ఉండేవి. ఒకరోజు ఆకాశం నల్లగా మారిపోయింది. బలమైన గాలులు వీయడం మొదలయ్యాయి. బుజ్జి పిచ్చుక భయంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఆకాశం ఎందుకు ఇంత నల్లగా ఉంది? గాలి ఇంత గట్టిగా ఎందుకు వేస్తోంది అని అడిగింది. తల్లి పిచ్చుక నవ్వుతూ, అదిగో వాన రాబోతుంది బుజ్జి, జాగ్రత్తగా గూటిలో ఉండు, బయటకు రావద్దు అని చెప్పింది. కొద్దిసేపట్లోనే కొండపోతగా వర్షం మొదలైంది. గాలి వానలకు చెట్లు ఊగిపోతున్నాయి. బుజ్జి పిచ్చుక గూటిలో సురక్షితంగానే ఉంది. కానీ అది చూస్తున్న ఇతర పక్షుల గూళ్ళు వాన నీటిలో తడిసిపోతున్నాయి. గూడు సరిగా లేని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద తలదాచుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. వాటి ఈకలు తడిచిపోవడంతో ఎగరలేకపోయాయి. అడవి అంతా వాన నీటితో నిండిపోయింది. ఆ సమయంలో ఒక నక్క గొడుగు పట్టుకుని అడవిలో తిరుగుతుంది. బుజ్జి పిచ్చుక నక్కను చూసి ఆశ్చర్యపోయింది. నక్క మామ, నువ్వు వానలో తడవకుండా ఎలా ఉన్నావు అని అడిగింది. బబ్లు నక్క నవ్వుతూ, అయ్యో బుజ్జి పిచ్చుక, మనిషి స్నేహితుడు నాకు ఈ గొడుగు ఇచ్చాడు, దీనివల్ల నేను తడవకుండా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు బుజ్జి పిచ్చుక బాధగా, నక్క మామ, మా అడవిలో అన్ని పక్షులు వర్షంలో తడిసిపోతున్నాయి, వాటికి సహాయం చేయగలవా అని బ్రతిమాలింది. నక్కకు జాలి కలిగింది. తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఈ గొడుగు ఒక్కటే ఉంది, కానీ నేను ఒక ఉపాయం చెబుతాను. మీరంతా మీ తల్లిదండ్రులను అడగండి. చిన్న చిన్న ఆకులు ఎండుగడ్డితో మీ గూళ్ళు మరింత గట్టిగా కట్టుకోవచ్చు. అప్పుడు వర్షం వచ్చినా తడవకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఈ గొడుగుతో మీకు సహాయం చేస్తాను. మనం తడిసిన వారందరికీ తలదాచుకోవడానికి ఒక సురక్షితమైన స్థలం కనుక్కుందాం అని అంది. అప్పుడు బబ్లు నక్క పక్షులన్నిటినీ దాని గొడుగు కింద చేర్చుకుంది. అవి భయపడకుండా నక్క సహాయంతో అడవిలో ఉన్న ఒక పెద్ద గుహ దగ్గరికి వెళ్ళాయి. ఆ గుహ లోపలికి వర్షం నీరు రాలేదు. అన్ని పక్షులు సురక్షితంగా తలదాచుకున్నాయి. వర్షం ఆగిపోయింది. సూర్యుడు మళ్ళీ కనిపించాడు. బుజ్జి పిచ్చుక దాని స్నేహితులు నక్కకు ధన్యవాదాలు చెప్పాయి. నక్క మామ, నీ సహాయం మర్చిపోలేము. నువ్వు లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం అని చెప్పాయి. నక్క నవ్వుతూ, మిత్రులారా, నేను ఒకడినే కాదు, మీరు అందరూ కలిసి మీ గూళ్ళను మరింత గట్టిగా నిర్మించుకోవాలి. అప్పుడు ఇంకోసారి వర్షం వచ్చినా మీకు ఎంత కష్టం ఉండదు. అందరూ కలిసి మెలిసి ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అని సలహా ఇచ్చింది. అప్పటి నుండి పక్షులన్నీ నక్క సలహా పాటించాయి. అవి గూళ్ళను మరింత పటిష్టంగా కట్టుకున్నాయి. వర్షాకాలం మళ్ళీ వచ్చినప్పుడు వాటికి పెద్ద కష్టాలు ఎదురవ్వలేదు. వాటికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా అర్థమైంది. ఎలాంటి కష్టమైనా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే తప్పకుండా జయించవచ్చు. అంతేకాకుండా ముందు జాగ్రత్తగా ఉండడం మనల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. Subscribe, like. Thanks for watching.